హీరో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి, జెన్జీకి అతి ప్రీతికరమైన నాయకుడు, అదే రకంగా పనితీరు కూడా ఉందైంది. అప్రిసియేషన్స్ ఆయనకి డెఫినెట్లీ అన్ని వర్గాల నుంచి బారే వా విజయ్ అన్న అప్రిసియేషన్ విపరీతంగా ఉంది, సింపతి కూడా ఉంది విజయ్ అంటే. సో తాజాగా నేను మొన్న చేసిన వీడియోలో ప్రతి ఒక్కళ్ళు నీకు బుద్ధి ఉందా, బుర్ర ఉందా అని చెప్పి కమెంట్స్ పెడుతున్నారు. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి, టాపిక్లోకి నేను చాలా ఇంట్రెస్టింగ్ వస్తున్నాను. ఈరోజు కోర్టు మెట్లు ఎక్కిన విజయ్, కేసు వాయిదా ఆగస్టు 7 తారీఖు దాకా వాయిదా పడిపోయింది కేసు. ఈ కథ నేపథ్యంలోకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి, దేనికి ఎజిటేషన్? పర్సనల్ లైఫ్ ఇస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఎ పర్సన్ ఇస్. ఇది ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. నువ్వు నీ కుటుంబ సభ్యులతో ఎలా ఉంటావో, వాళ్ళు నీ పట్ల ఎలా ఉంటారో అదే నీ ట్రూ ఐడెంటిటీ రిఫ్లెక్షన్. ఈ విషయాన్ని ఎవరైనా కాదంటారా? సో హీరో విజయ్ తన భార్య సంగీతతో 25 ఏళ్ళు ఎన్నేళ్ళు వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఆవిడ కోర్టుకి అప్రోచ్ అయ్యారు. ఫిబ్రవరి 7వ తారీఖు సబ్జెక్ట్ కరెక్షన్ అప్రోచ్ అయ్యి ఈయనకి ఇల్లిసిట్ అఫేర్ విత్ రెప్యూటెడ్ హీరోయిన్ ఉంది కాబట్టి నేను ఇంక ఈ మ్యారేజ్ లో ఉండలేను, ఈ మ్యారేజ్ ఇంకా ఇర్రివోకబుల్, నా వల్ల కాదు, నాకు డివోర్స్ కావాలి. వీళ్ళిద్దరూ కలిసి ఎన్నో దేశాలకి వాళ్ళు కలిసి వెళ్ళారు, నేను ఈ మ్యారేజ్ లో ఉండలేను అంటే కొడుకు పీజీలో ఉన్నాడు, కూతురేమో అద్దెల్లు తీసుకుంది, వైఫ్ ఏమో ఇంటి కోసం పోరాటం చేస్తుంది, ఆ ఇల్లు కూడా తనకి ఇచ్చేయాలని. కానీ విజయ్ దేనికి స్పందించకుండా హెవీ అమౌంట్ ఆఫ్ అల్యూమిని ఇచ్చారు. నెగోసియేషన్స్ జరిగినాయి అన్న వార్తలు మొన్నటి దాకా వచ్చినాయి. ఈ రోజు కోర్టు మెట్లు ఎక్కిన విజయ్ తనకు మాత్రం విడాకులు కావాలని అన్నారు. నేను మొన్న అన్న ప్రస్తావన ఏంటంటే, విజయ్ తర్వాత విజయ్ భార్య ఇద్దరు కలిసిపోదామని నినాదాలు ఉన్నాయి, వాళ్ళిద్దరూ కలిశారంట. ఇది చక్కర్లు కొడుతున్న న్యూస్ అని నేను చెప్పాను. నేను అక్కడ సింపథైజ్ చేసింది త్రిష ఎలిమెంట్ గురించి.